నాకు తెలిసి 90స్లో పెళ్లి వయసుకు వచ్చిన ఆడపిల్లలందరూ కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంటారు. ఎందుకనంటే అప్పట్లో ప్రతి ఒక్కరూ ఏమనేవాళ్ళు, అత్తగారింటికి పోతే ఆడపిల్లవి అన్నీ నేర్చుకొని వెళ్ళాలి, ఈ వంట నేర్చుకో లేదా ఈ పని నేర్చుకో అని సతాయిస్తూ ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు. కానీ వాళ్ళకి తెలియదు ఆడపిల్లలు అప్పుడు అత్తగారింటికి వెళ్ళేసరికి టెక్నాలజీ మారిపోయి ఉంటుంది అని. అది అర్థం కాక ప్రతి పని నేర్చుకోండి నేర్చుకోండి అని చెప్పేవాళ్ళు. నేనైతే ఇప్పుడు మునక్కాయ టమాటో ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఇది కూడా నేను ఫస్ట్ నేర్చుకున్న కర్రీ. సింపుల్గా నేర్చుకునే అప్పుడు నేర్చుకుంటాం కదా, అప్పుడు మసాలాలతోటి ఈ కూర ఎంత టేస్టీగా ఉంటుందో చూడండి ఒకసారి తప్పకుండా. వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వీడియోలు ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు చేసే ఫస్ట్ కూర ఏం నేర్చుకున్నారో మీరు దాన్ని కూడా తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఫస్ట్ సింపుల్గా ఈజీగా ఉండే కర్రీస్ నేర్చుకున్నాను. వాటిల్లో ఈ మునక్కాయ టమాటా కర్రీ కూడా ఒకటి. నేను వేసే మసాలా చేసే ప్రాసెస్ చూడండి ఎలా చేస్తున్నానో, చాలా టేస్టీగా ఉంటుంది. మాకైతే చిన్నప్పుడు ఇంట్లో మునగ చెట్టు ఉండేది, ఇంకా ప్రతి ఒక్కదానికి మునక్కాయ కర్రీ చేసేవాళ్ళమే. చాలా టేస్టీగా వస్తుంది. చూడండి ఒకసారి. ఉల్లిపాయలు మెత్తగా వేగిన తరువాతే, బాగా మెత్తగా వేగాలి, సిమ్లో పెట్టి కొంచెం సాల్ట్ వేసి బాగా వేగనివ్వండి. ఉల్లిపాయ మెత్తబడిన తర్వాత టమోటా మునక్కాయ వేయండి. ఆ టమోటా మునక్కాయ కూడా బాగా మెత్తబడాలి. 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనిస్తే టమోటాలో నీరంతా వచ్చి టమోటా బాగా మెత్తగా అయిపోద్ది. తర్వాత సాల్టు, పసుపు, కారం మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. వేసుకొని ఇలా 2 నిమిషాలు మగ్గనిచ్చి మూత పెట్టేసి 2 నిమిషాలు మగ్గనివ్వండి. దీనికి మసాలా చూపిస్తున్నాను చూడండి. ఇది ఫస్ట్లో మేము చిన్నప్పుడు మసాలా కర్రీ అంటే ఇవే వేసేవాళ్ళు. అవేమిటంటే ధనియాలు, జీలకర్ర, తెల్లుల్లిపాయ, చిన్న కొబ్బరి ముక్క, అంతేనండి మసాలా అంటే. అవి కనుక రోట్లో అప్పటికప్పుడు దంచి మనం వేసుకుంటే ఆ కర్రీ ఎంత టేస్టీగా ఉంటుందో మీరు ఒకసారి చేసుకొని తిని చూసి తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఇప్పుడు వేస్తున్నారు కానీ అల్లము ఇవన్నీ చెక్క మొగ్గ ఇవి. ఇంతకుముందు రోజుల్లో అయితే కర్రీస్కి మసాలా కర్రీ అంటే ఇదే మసాలా వాడేవాళ్ళు. చాలా టేస్టీగా ఉండేది కర్రీ అయితే. మీరు కూడా ఇప్పుడు తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టమోటా మునక్కాయ కొంచెం మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి. అంటే ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకోండి. ఆ వాటర్ తోటి బాగా దగ్గర అయ్యే వరకు ఉడకనివ్వండి మీడియం ఫ్లేమ్ పెట్టి. ఇప్పుడు నేను ఉడికించుకున్న కోడిగుడ్లు కూడా దాంట్లోనే వేస్తున్నాను. అవి కూడా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద బాగా ఉడకనిద్దాము. ఇలా ఉడికే లోపు మనము మసాలా చూపించే కదా, దాన్ని రోట్లో దంచుకొని వస్తాను నేను. తప్పకుండా ట్రై చేయండి. వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. ఇంకా మంచి మంచి కర్రీసు, సింపుల్గా టేస్టీగా అయ్యే కర్రీసు మన ఛానల్లో ముందు ముందు వస్తూ ఉంటాయి. తప్పకుండా చూడండి. నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. చూడండి ఆ మసాలా వేసిన తర్వాత కూడా ఒక 5 నిమిషాలు ఉంచండి. 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద బాగా దగ్గర అయ్యే వరకు ఉంచండి. ఇలా మెత్తబడిన తర్వాత కూర చేసినప్పుడు టేస్ట్ ఎంత బాగుంటుందో ఒకసారి చూడండి మీరు కూడా. ఈ మసాలా ఒకటి, ఈ 2 అండి ఈ కర్రీకి టేస్ట్ చాలా బాగా వచ్చింది. చూడండి దగ్గరికి అయిపోయింది. నా దగ్గర కొత్తిమీర లేదు, కొత్తిమీర ఉంటే మీరు కూడా కొంచెం